వేటన్ న్యూస్ కి స్వాగతం. పోతరాజుల తిరుపతి దివ్యభారతికి పుత్రుడు జన్మించిన సందర్భంగా సాయి భోజన్ గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం. భాయజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ. తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోతరాజుల తిరుపతి దివ్యభారతి దంపతుల కుటుంబంలో వారసుడిగా ఏకైక పుత్రుడు డిసెంబర్ 26 గురువారం రోజున జన్మించిన సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ భాయజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు పోతరాజుల తిరుపతి కుటుంబీకుల ఆర్థిక సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లుగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ కూడా అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ భాయజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్గా గార్లు తెలిపారు. ఇక ఈ సేవా కార్యక్రమంలోని ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జరిపోతుల చంద్రకళ, సేవకులు ఈగురపు భాస్కర్, కాడపాక మహేందర్, ఎస్డి షాహీన్, ఎస్కే పర్వీన్, ఆరుట్ల మౌనిక మరియు దాతలు పోతరాజుల తిరుపతి దివ్యభారతి తదితరులు పాల్గొన్నారు. భాయజమ్మ సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, మరొక నంబర్ 9949041595 ని సంప్రదించాలని కోరారు. నీళ్ళ గ్లాసులు లేయండి, కాటన్లో లేయండి.